శ్రీకాకుళం జిల్లాలో హుదూద్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తీర ప్రాంతం మొత్తం అల్లకల్లోలంగా మారింది. పలు మండలాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూరిగాయి. ఎట్టకేలకు హుదూద్ తుఫాన్ విశాఖ భీమిలి వద్ద తీరం దాటింది. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. ఇక తీరం దాటిన తర్వాత కూడా మరో 24 గంటల పాటు దీని ప్రభావం 4 జిల్లాలు అంటే తూర్పుగోదావరి, విశాఖపట్నం, అలాగే విజయనగరం, శ్రీకాకుళం ఈ 4 జిల్లాలపై కూడా దీని ప్రభావం ఉంటుంది. మరో 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెబుతున్నారు. మనం ప్రస్తుతం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో ఈ హుదూద్ ప్రభావం ఎలా ఉందో, చెట్లు, అలాగే విద్యుత్ స్తంభాలు, కరెంటు వైర్లు అన్నీ కూడా నేలకొలగడం మనం చూస్తున్నాం.
నమస్తే అమ్మా 12 వరకు తీసుకుంటున్నాడు మీరు 500 ఇవ్వాలి మొత్తం మీద భయంకరంగా మారిన హుదూద్ తుఫాన్ విశాఖ భీమిలి పొడిమడక వద్ద తీరాన్ని తాకడం జరిగింది. తీరం తాకే సమయంలో గంటకి 120 నుంచి 140 కిలోమీటర్ల పెనుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా తీరాన్ని దాటే సమయంలో 170 కిలోమీటర్ల వేగంతో కూడా ఈ గాలులు ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మొత్తం ఈ మనం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ తో చూస్తున్నాం. దాని ప్రభావం ఎలా ఉందో, ఏ స్థాయిలో దాని తీవ్రత ఉందో చూస్తున్నాం. ఎక్కడికెక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరగటం జరిగింది. విశాఖపట్నంలో అయితే మొత్తంగా ప్రతి వీధిలోని ప్రతి చోట కూడా చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. దీని ప్రభావం మరో 24 గంటలు 4 జిల్లాలపై కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. 4 జిల్లాల్లో కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక దీని తీవ్రత, హుదూద్ తీవ్రత శ్రీకాకుళం జిల్లాలో ఏ విధంగా ఉందో తెలపడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, మరికొన్ని గంటల్లో దీని తీవ్రత మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎలా ఉన్నాయి పరిణామాలు? థ్యాంక్ యూ కళ్యాణ్. శ్రీకాకుళం జిల్లాలో హుదూద్ తుఫాన్ తీవ్రత చాలా తీవ్ర స్థాయిలో ఉన్నదని చెప్పని ఇప్పటికే కలెక్టర్ అన్ని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇంటి నుంచి ఎవరు బయటకు రాకూడదని, హైవే కూడా ప్రయాణాలు రద్దు చేసుకోమని అన్ని రకాలుగా ప్రచార చర్యలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే చాలా ఏరియాల్లో అంటే కళింగపట్నం, భావనపాడు, బారుగా ఈ ప్రధాన ఈ లూపైన్ ఏరియాస్ లో చాలా ఎక్కువ చెట్లు వినపడడం జరిగింది. అవి క్లియర్ చేయడానికి ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. కానీ ఇప్పుడు తుఫాన్ తీవ్రత గంటకు 150 నుంచి 170 కిలోమీటర్ల వేగంతో గాలులు చాలా తీవ్ర స్థాయిలో వీస్తున్నాయి. అదే మార్నింగ్ 4 గంటల సమయం నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. ఈ వర్షం వల్ల ఇక్కడ శ్రీకాకుళం జిల్లా వాసులు కూడా తీవ్ర భయాందోళనలో లోనవుతున్నారని చెప్పారు కళ్యాణ్. అంటే సునీల్, మరి కాసేపట్లో అంటే తీరాన్ని దాటే సమయంలో 180 కిలోమీటర్ల గంటకు వేగం గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? పరిస్థితి ఎలా ఉండబోతుందంటే ప్రస్తుతానికి కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులు మాత్రం ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేసే ప్రక్రియలోనే ఉన్నారు. నిన్నటి వరకు మత్స్యకార గ్రామాల్లో ఉన్న మత్స్యకారులు చాలా మంది పునరావాస కేంద్రానికి రానని మొరాయించినప్పటికీ ఇప్పుడు మాత్రం వాళ్ళు పునరావాస కేంద్రానికి వారికి బస్సులు గట్ట పంపించి ఏర్పాటు చేస్తున్నారు. ఈ పునరావాస కేంద్రాల్లో కూడా ఇప్పుడు వాళ్ళకి అన్ని వసతులు కల్పించారు. ఈ అధికారులు మాత్రం అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు కళ్యాణ్. థ్యాంక్ యూ సార్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.